హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. సో ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే అబౌట్ టెస్టోస్టెరాన్. చాలామంది క్వశ్చన్ ఏంటంటే టెస్టోస్టెరాన్ అంటే ఏంటి, టెస్టోస్టెరాన్కి మజిల్ బిల్డింగ్కి కోరిలేషన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. టెస్టోస్టెరాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి, టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో అందుకే టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ టెస్టోస్టెరాన్. అసలు ఈ టెస్టోస్టెరాన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, బాడీ ఫంక్షనింగ్కి ఎలా హెల్ప్ అవుతుంది, అలాగే టెస్టోస్టెరాన్ బాగా ఉంటే మజిల్ గ్రోత్ ఎలా ఉంటుంది, తక్కువ ఉంటే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ తక్కువ ఉంటే ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, అలాగే 35+ వాళ్ళకి టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటుంది, మజిల్ బిల్డింగ్ కష్టం అనుకుంటారు కదా, అది ఎందుకు కష్టం, అది నిజమా అబద్ధమా అనేది మనం ఈరోజు చూద్దాం. బేసికల్గా టెస్టోస్టెరాన్ అనేది ప్రైమర్లీ ఇట్స్ ఏ మేల్ హార్మోన్. అది మెన్స్లో ఉంటుంది, అలాగే ఫీమేల్స్లో కూడా ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్ మన బాడీలో ప్రతి ఫంక్షనింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రతి ఫంక్షనింగ్కి హెల్ప్ అవడానికి మన బాడీలో ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్. డైజెస్టివ్ సిస్టమ్, అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, అలాగే స్కెలిటల్ మజిల్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో ఈ ఎండోక్రైన్ సిస్టమ్ను మజిల్ బిల్డింగ్కి చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది, కోరిలేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మజిల్ బిల్డ్ అవ్వాలంటే మన బాడీలో టెస్టోస్టెరాన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనేది మీరు ఒక సింపుల్ బేసిక్స్ తెలుసుకుంటే టెస్టోస్టెరాన్ బిల్డ్ చేయడం ఎంత ఈజీయా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రెయిన్లో హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ పిట్యూటరీ గ్లాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి GnRH అనే హార్మోన్ స్టిమ్యులేట్ చేసి టెస్టికల్స్ నుంచి లైడిక్ సెల్స్కి టెస్టోస్టెరాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే లైడిక్ సెల్స్ టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలాగే FSH వచ్చి స్పెర్మ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. బాడీలో టెస్టోస్టెరాన్ DHTగా కన్వర్ట్ అయ్యి, అంటే యంగేజ్లో DHTగా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ యంగేజ్లో చూస్తుంటే 14-15 ఇయర్స్కి హెయిర్ గ్రోత్ ఎక్కువ అవడం, వాయిస్ చేంజెస్, బీడ్ అండ్ ముస్తాక్స్, గెడ్డం మీసాలు ఇవన్నీ రావడం, అలాగే యాక్నిస్, పింపుల్స్ రావడం, ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ అండ్ DHT వల్లే జరుగుతుంది. సో ఈ DHT టెస్టోస్టెరాన్ మన బాడీలో ప్రతి మజిల్కి, ప్రతి ఆర్గాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఈ టెస్టోస్టెరాన్ స్కెలిటల్ మజిల్కి అటాచ్ అయి ఉంటుంది, అలాగే హెయిర్ అండ్ స్కాల్ప్, బోన్స్ అండ్ కిడ్నీస్, అలాగే మజిల్ DNA కూడా అటాచ్ అయి ఉంటుంది. ఈ మజిల్ DNAకి అటాచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మయోఫిలమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. మయోఫిలమెంట్స్ అంటే ప్రోటీన్ సింథసిస్, యాక్టిన్, మయోసిన్, ఇవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా క్రియేటిన్ ఫాస్ఫేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్రియేటిన్ అండ్ టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయితే మజిల్ హార్డ్నెస్, మజిల్ బిల్డింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీ. అందుకనే కొంతమంది వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా మజిల్ రెస్పాండ్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మజిల్ హైపోట్రోఫీ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది బాగా ఉండడం, వాళ్ళ క్రియేటిన్ ఫాస్ఫేట్ అనేది బాగా ఉండడం. ఓకే, సో ఈ టెస్టోస్టెరాన్ అండ్ క్రియేటిన్ ఫాస్ఫేట్ బాగా ఉందనుకోండి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సెక్సువల్ ఫంక్షన్ బాగుంటుంది, స్లీపింగ్ చాలా డిస్టర్బ్డ్ స్లీప్ కాకుండా స్లీప్ అనేది చాలా హ్యాపీగా 7 to 8 hours డీప్ స్లీప్ అనేది జరుగుద్ది. అలాగే స్కెలిటల్ మజిల్ అండ్ స్కిన్ అండ్ హెయిర్ మజిల్ బిల్డింగ్కి, మంచి పాజిటివ్ మూడ్కి, డిప్రెషన్కి గురవ్వకుండా మంచి పాజిటివ్ మూడ్కి, వీటన్నిటికీ కూడా టెస్టోస్టెరాన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకే టెస్టోస్టెరాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హార్మోన్. సో ఈ టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటే, అంటే సరిపడా ఉంటే మజిల్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, దీనివల్ల బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసాం. మరి టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. టెస్టోస్టెరాన్ తక్కువ ఉందనుకోండి, వెయిట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, ఒబెసిటీ అనేది ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా ఒబెసిటీ ఎప్పుడు వస్తుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే. సో దీనివల్ల పాజిటివ్ మూడ్ అనేది మిస్ అయిపోతారు. ఇరిటేషను, డిప్రెషన్, చిన్న చిన్న విషయాలకే ఇరిటేట్ అవ్వడం, చాలా బాధపడడం, దాని గురించి ఎక్కువగా థింక్ చేయడం,
స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవడం, అలాగే లీన్ మజిల్ మాస్ తగ్గిపోవడం, వాటర్ రిటెన్షన్ ఎక్కువ అవడం, అలాగే లాక్టోజన్ ప్రొడక్షన్ కూడా ఎక్కువైపోతుంది. లాక్టోజన్ ప్రొడక్షన్ ఎక్కువైపోవడం అంటే ఏంటంటే, మీరు చూసే ఉంటారు చాలామంది జిమ్లో ఒక 10 మినిట్స్ థ్రెడ్మిల్ చేయండి అని చెప్పగానే 5 మినిట్స్కి దిగిపోయి నా వల్ల కావట్లేదు. లేదు ఒక 2 kg 2.5 డంబుల్ ఇచ్చి ఒక 15 రిపిటేషన్స్ చేయండి అంటే 6-7 రిపిటేషన్స్కే లేదు నాకు మజిల్ సోర్నెస్ ఉంది, మజిల్ పెయిన్ ఉంది, నా వల్ల కావట్లేదు అంటే. ఇది లాక్టోజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవడం వల్ల జరుగుతుంది. ఓకే, సో దీంతో పాటుగా బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది, హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ బాగా ఉంటాయి, మజిల్ తొందరగా బిల్డ్ అవ్వదు, మజిల్ తొందరగా హార్డ్ అవ్వదు, సెక్సువల్ ఫంక్షన్ చాలా తక్కువ ఉంటుంది, యాక్టివ్గా ఉండడం అనేది అసలు టోటల్గా జీరో, ఎప్పుడు కూడా లేజీగా ఉండడం, ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే జరుగుతుంది. దీంతో పాటుగా మెటబాలిక్ డిజార్డర్స్ కూడా చాలా ఉంటాయి. వీటిని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్గా టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్లీప్. మీరు డైలీ అట్లీస్ట్ 7 అవర్స్ లేదా 8 అవర్స్ స్లీప్ ఉందా లేదా చెక్ చేయండి. లేదంటే అది ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. 7 అవర్స్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ సరిగా ఉందనుకోండి, మీకు పాజిటివ్ మూడ్ క్రియేట్ అవుద్ది. పాజిటివ్ మూడ్ క్రియేట్ అయితే మీరు చేసే వర్కౌట్లో పీక్ పెర్ఫార్మెన్స్ని మీరు చూడొచ్చు. పీక్ పెర్ఫార్మెన్స్ ఎప్పుడైతే మీరు చేశారో ఆటోమేటిక్గా మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. మెటబాలిక్ రేట్ పెరిగితే అపిటైట్ పెరుగుతుంది, ఆకలి బాగా పెరుగుతుంది. ఈ అపిటైట్ పెరగడం వల్ల ఏమవుతుందంటే టైం టు టైం మీల్ మీరు తీసుకోగలరు. ఈ టైం టు టైం క్వాలిటీ మీల్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? విటమిన్స్ అండ్ మినరల్స్ మీ బాడీ చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. సో దీనివల్ల మజిల్ బిల్డ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. చూసారా, టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అయితే మజిల్ బిల్డ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. టెస్టోస్టెరాన్ ఇంక్రీజ్ అవ్వాలంటే స్లీప్ సరిగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మెటబాలిజంని పెంచుకోవాలి. ఇది సైకిల్. చాలామంది టెస్టోస్టెరాన్ పెరగాలంటే సప్లిమెంట్స్ ఏంటండి? టెస్టోస్టెరాన్ పెరగాలంటే ఒక 1 మంత్లో టెస్టోస్టెరాన్ కండలు అన్నీ బాగా మజిల్స్ వచ్చేసేయాలి, కండలు తిరిగిపోవాలంటారు. ఈ టెస్టోస్టెరాన్ మన బాడీలో టెస్టోస్టెరాన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. మెన్స్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, విమెన్స్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది? ఒకవేళ తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఎలాంటి ఎక్సర్సైజెస్తో, ఎలాంటి డైట్స్తో, ఎలాంటి ఫుడ్స్తో దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు? 35+ వాళ్ళకి టెస్టోస్టెరాన్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ సిరీస్లో చూద్దాం. సో గైస్, ఈ టాపిక్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నాకు కావాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన టాపిక్ ఏంటి అనేది యూ నీడ్ టు మెన్షన్ ఇట్. సీ యు గైస్, సీ యు సూన్.